నేడు హైదరాబాద్ లో నిర్వహించి తలపెట్టిన జనసేన సభ జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ జనసేన సాధక సమ్మేళనానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రాయదుర్గంలోని సంధ్య కన్వెన్షన్ వేదికగా ఈ సమావేశం పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారుగా 2000 మంది కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న సమావేశానికి అనుమతి కోరామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి ఇవ్వడం లేదని శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. సమావేశం అనుమతి విషయంపై విచారణ చేశామని తెలిపారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై ఏపీలో నమోదైన కేసుల వల్ల తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొందరు ఏపీ రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యల వల్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని దర్యాప్తులో తేలిందన్నారు. జనసేన సభ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో సమావేశం నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని తెలిపారు. సమావేశానికి వచ్చే 2000 మంది కోసం సరిపడా పార్కింగ్ సదుపాయం లేదన్నారు. ఈ అంశాలన్నీ పరిగణలోనికి తీసుకుని జనసేన సమావేశానికి అనుమతి నిరాకరించామని డీసీపీ తెలిపారు. ఇక జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. తాము సభ పెట్టడం లేదని సమావేశం నిర్వహిస్తున్నామంటున్నారు. కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటున్నారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుందని అనుమతి ఎందుకు తీసుకోవాలని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని ఆరోపిస్తున్నారు జనసేన నేతలు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. గుడ్ మార్నింగ్ రత్నకుమార్. ఏదైతే ఆల్రెడీ ఒక ఇష్యూ నడుస్తున్నప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూ, 2 రాష్ట్రాల మధ్య ఒక తెలంగాణ వాదాన్ని రేపుతున్నటువంటి సమయంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తాను, సభ ఏర్పాటు చేస్తాను, ఏదైతే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కానీ నిన్న దానికి పర్మిషన్ లేదంటూ కూడా పోలీసులు చెప్పినటువంటి సందర్భం మనకు కనిపించింది. కానీ జనసేన నాయకులు కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటామంటున్నారు. డీటెయిల్స్ అంటే ఈరోజు సభ జరిగే అవకాశం ఉందా? గుడ్ మార్నింగ్ ఆశా. ఇప్పటికే జనసేన నేతలు కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు పర్మిషన్ కు సంబంధించి. ఇప్పుడైతే పోలీసుల నుంచి అనుమతి నిరాకరించబడిందో దీన్ని సవాల్ చేస్తూ ఈ యొక్క పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళు ఎలాగైనా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేది జనసేన ఆలోచన. ఎందుకంటే ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకునే యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని దాదాపు ఒక 2000 మంది ప్రధాన నేతలు కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించడం జరిగింది. అందుకు సంబంధించి పోలీసులకు పర్మిషన్ కోసం నిన్న ఎప్పుడైతే పోలీసులను ఆశ్రయించడం జరిగిందో పోలీసులు అక్కడ సభకు సంబంధించి అనుమతిని నిరాకరించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయనే ఉత్కంఠ అనేది ప్రస్తుతానికి నెలకొంది. అయితే పోలీసుల వర్షన్ అనేది మరొక రకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వకపోవడానికి సంబంధించినటువంటి కారణాల్లో భాగంగా ముఖ్యంగా అక్కడ సభ ఏదైతే సంధ్య కన్వెన్షన్ కు సంబంధించి అక్కడ వచ్చేటువంటి జనసేన నేతలు ఆ కారు పార్కింగ్ విషయంలోనే కొంత ప్లేస్ అనేది సరిగా లేకపోవడం అనేది వచ్చేటువంటి వాళ్ళందరికీ సంబంధించి జనసేన నాయకులందరికీ ఇక్కడ సరైనటువంటి కార్ పార్కింగ్ వసతి అనేది లేదు. కాబట్టి ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతంలో సంధ్య కన్వెన్షన్ అంటే ఆ గచ్చిబౌలి ప్రధాన మార్గాన్ని ఆనుకునే ఉంటుంది. ఆ రూట్ లో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్లు అనేవి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది, సరైనటువంటి పార్కింగ్ అవకాశం లేకపోవడం కారణంగా. కాబట్టి ఈ యొక్క సభకు పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది పోలీసుల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. మరి ఇవాళ ఈ హౌస్ మోషన్ పిటిషన్ అనంతరం పర్మిషన్ వస్తుందా లేదా అనేది కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జనసేన నేతలు మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎలాగైనా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయాలని. ఎందుకంటే బహిరంగ సభ కాదు ఇది, కేవలం కొంతమంది అంటే దాదాపు ఒక 2000 మంది జనసేన కార్యకర్తలు నాయకులతో ఆత్మీయ బంధువులతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక చిన్న సమావేశం ఇది. ఈ సమావేశానికి పోలీసులను పర్మిషన్ అడిగితే వీళ్ళు కావాలనే ఇవ్వట్లేదు అనేది జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పోలీసుల సైడ్ నుంచి మాత్రం గచ్చిబౌలిలో జరిగినటువంటి ఈ సభకు సంబంధించి కొంత ఈ పార్కింగ్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తాయి అనేది మరొక రీజన్ గా చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మరికొన్ని కారణాలు కూడా ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉన్నాయి. ఈ సభకు సంబంధించి పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణాలలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశం అనేది ఇటీవల కాలంలో జనసేన వర్సెస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నట్లు మొదలైనటువంటి ఇష్యూ కాస్త
ఇది తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అన్నట్టుగా కూడా పరిస్థితి తయారైంది. సో ఈ నేపథ్యంలోనే ఇవాళ ఒకవేళ జనసేన నేతలు ఇక్కడ హైదరాబాద్ లో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ వాదులు దాన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానిపైన అసంతృప్తి వ్యక్తం చేసి ఒకవేళ నిరసనలు తెలియజేస్తే అక్కడ లాండ్ ఆర్డర్ ఒకవేళ ఆ సమావేశం జరుగుతున్న ప్రాంతంలో ఆందోళనలు గనక కలుగజేస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతాయన్న ఆలోచనతోనే పోలీసులు యొక్క నిర్ణయం తీసుకున్నారు అనేది మరొక రకమైనటువంటి వాదన. మరి ఏది ఏమైనప్పటికీ ఇది పార్కింగ్ లేకపోవడం కారణంగా పర్మిషన్ ఇవ్వట్లేదని చెప్పడం కావచ్చు, లేకపోతే ఇంకొక వైపు ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిణామాల కారణంగా జనసేనకు ఇక్కడ ఈ సమయంలో పైగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు, ఎందుకంటే ఇది ఏపీ తెలంగాణ అన్నటువంటి వివాదంగా మారినటువంటి నేపథ్యంలో, ఎందుకంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన అధినేత అయినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎం గా ఉన్నారు. సో ఆంధ్ర నాయకులు అనేటువంటి ముద్ర తెలంగాణ వాదుల్లో దాన్ని బలంగా ఈ మధ్య కాలంలో ప్రొఫెసర్ నాగేశ్వర అంశం అనేది జరిగిన తర్వాత, ఈ వివాదం జరిగిన తర్వాత మరింత ఎక్కువగా పోర్ట్రే అవ్వటము, ప్రెస్ క్లబ్ లో కొందరు తెలంగాణ వాదులు బహిరంగంగానే విమర్శలు చేయటము, కొంతమంది చెప్పులతో ఆ ఫోటోలను కొడుతూ తమ అసంతృప్తిని వెళ్ళగక్కటం లాంటి విషయాలన్నీ చూశాం. కాబట్టి సో ఇవన్నీ ఇవాళ ఒకవేళ జనసేన సభ అనేది జరిగితే మరలా దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేయడం, అక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి రావడం కారణంగా కొంత సమస్యాత్మకంగా మారుతుంది అనేది పోలీసుల ఆలోచనగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ జరగబోయేటువంటి సమావేశాన్ని ఒకవైపు పోలీసులు లాండ్ ఆర్డర్ పరమైనటువంటి ఇష్యూస్ కారణంగా కావచ్చు, లేకపోతే పార్కింగ్ పరమైనటువంటి సమస్యల కారణంగా కావచ్చు, దానికి పర్మిషన్ కి నో చెప్పిన నేపథ్యంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మరి కోర్టు అందుకు అనుమతిస్తుందా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆశ. రైట్ రత్నకుమార్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.